మళ్ళీ రానా? హాయ్ బావగారు. ఏయ్, ఎవరే నీకు బావా? మీరే. మీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటే మీరు నాకు బావగారే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి రామలక్ష్మి వెళ్ళిపోయింది. అలాగే మీ లైఫ్ లో నుంచి కూడా తను వెళ్ళిపోతే నేను వచ్చేదాన్నిగా. ఏయ్, నువ్వు మా తమ్ముడిని పెళ్లి చేసుకొని వచ్చావు. తమ్ముడి భారీగా ఉండు, లిమిట్స్ క్రాస్ చేయకు. ఎందుకు బావగారు అంత కోపం? నేను మాట్లాడింది నాకు మీ తమ్ముడికి పెళ్లి కాకముందు, ఇప్పుడు కాదు. అసలు ఆ ఛాన్స్ కూడా లేదని తెలుసులే. ఇప్పుడు నేను మీకు శత్రువుని కాదు, మీకు మరదల్ని. నేను మీతో సరదాగా ఉండొచ్చు, సరసాలు ఆడొచ్చు. అంటే బావా మరదల్ల సరసాలుంటాయి కదా, అలా అన్నమాట. ఏయ్, అసలు నీతో మాట్లాడడమే నాకు చిరాకు, ఇంకా సరదాగా ఉండడం కూడానా? అలా అనకండి బావగారు. అసలు ముందు నువ్వు నన్ను బావా అని పిలవకు, చాలా అసహ్యంగా ఉంది. మనమంతా ఒక ఫ్యామిలీ ఇప్పుడు. ఆప. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలేసినా, ఈ ఇంట్లో వాళ్ళు చివరికి నిన్ను ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నిన్ను నమ్మను. అసలు నీ మొహంలోనే మోసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది తెలుసా? అదేంటి బావగారు, అంత ప్రేమ ఒలకపోస్తుంటే నాలో మోసం కనిపిస్తుందా? నువ్వు ఇక్కడికి నా కోసం వచ్చావో, మా ఇద్దరి మధ్య ఉన్న సంతోషాన్ని పాడు చేయడానికి వచ్చావో నాకు తెలియదు. కానీ నువ్వు ఏమనుకున్నా అది మాత్రం జరగదు. గుర్తుపెట్టుకో, నీ ప్రయత్నంలో ఇది కూడా ఒక ప్రయత్నం అయితే ఇది విఫలయత్నమే అని గుర్తుపెట్టుకో. నేను 1కి 2 సార్లు ఓటమిని చూసి వెనక్కి తిరిగిపోయేంత పిరికిదాన్ని కాదు. 99 సార్లు ఓడిపోయినా 100సారి గెలిచి అనుకున్నది సాధించేంత మొండిదాన్ని. నిన్ను మాత్రం వదిలిపెట్టను శౌర్య. ఈసారి నీ పెళ్ళాన్ని దించేసి ఈ ఇంట్లో నీతో కాపురం చేయకపోతే నా పేరు అష్మితానే కాదు. వనానికి ముహూర్తం పెట్టడానికి రమ్మంటే వచ్చాను. ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడ లేరు కదా, వచ్చాక చూద్దాం. అత్తయ్య, వాళ్ళేం తీర్థయాత్రలకు వెళ్ళలేదు కదా, బయటికి వెళ్లారు. ఫోన్ చేస్తే వచ్చేస్తారులేండి. అది పెద్ద విషయమా చెప్పండి? ఇలాంటి కార్యానికి సంబంధించింది ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? అత్తయ్య, మన ఇంట్లో మీరు వేరు నేను వేరు కాదు కదా. పెద్ద కోడలిగా ఇది నా బాధ్యత. ప్రతి పని మీకు చెప్పి ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అందుకే మంచి నిర్ణయాలు, కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడంలో తప్పేం లేదు. వయసులో చిన్నదానివైనా చాలా మంచి మాట చెప్పావు. కోడలి బాధ్యతలు చెప్పకనే చెప్పింది. మీరుండండి పంతులు గారు, మీకే ముహూర్తం పెడతారు, మీరు వెళ్తారు. అవతల శోభనానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి కదా. ఏంట్రామా, ఏం జరుగుతుంది? ప్రశాంత్ అష్మితాల శోభనానికి ముహూర్తం పెట్టిస్తున్నాను సార్. నిన్నే కదా పెళ్లి చేసుకొని వచ్చారు, అప్పుడు ఈ హడావిడంతా ఎందుకు? అదేంటి సార్ అలా అంటారు? పెళ్ళైన తర్వాత జరగాల్సిన శుభకార్యం శోభనమే కదా, అందుకే ముహూర్తం పెట్టిస్తున్నాను. మన శోభనానికి
మీరు పడ్డ పాటలు మర్చిపోయారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? అమ్మా, అమ్మాయిని అబ్బాయిని కూడా పిలిపిస్తే మంచి ముహూర్తం పెట్టేస్తాను. ఆ, నేను ఫోన్ చేస్తాను, ఉండండి. అయ్యో మావయ్య గారు, మీకెందుకు శ్రమ? నేనే తనకు కాల్ చేస్తాను. ఆ రామలక్ష్మికి మనం అనుకున్నట్టుగానే చుక్కలు చూపించాలి. రామలక్ష్మి ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పు. ఆ, ఎక్కడున్నా రష్మిత? మా పెళ్లి రిజిస్టర్ చేయించడానికి వచ్చాము. ఎందుకు? ఆ, ఏం లేదు, శోభనానికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారు. ఏంటి? శోభనం అష్మిత, శోభనం. నిన్న నీతో అన్నాను కదా, మర్చిపోయావా? నువ్వు మర్చిపోయినా నీ తోడి కోడలిగా ఆ బాధ్యత నేను మర్చిపోలేను కదా. నువ్వు త్వరగా వస్తే పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్ళిపోతారు. శోభనమా? ఇప్పుడు అదంతా ఎందుకు? ఇప్పుడు కాదు, రాత్రికి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసుకుంటాను. నేనున్నాను కదా, మీరు రిలాక్స్డ్గా ఉండండి. హలో 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 రామా. రామా, నాకు సిగ్నల్స్ రావట్లేదు, ఏమంటున్నావు? హలో హలో రామా.